న్యూస్ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ వారు అలాగే మిషన్ తలసేమియా పేరుతో యునైటెడ్ ఎన్జిఓస్ అందరూ కూడా ఈరోజు ఇంతమంది ఎన్జిఓస్ని ఒకే వేదిక పైన నేను కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు కండదాసరెడ్డి గారు, అలాగే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి హైకోర్టు శ్రీమానికి, అలాగే శ్రీనివారికి, మన హిందూ విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి అయినటువంటి మధు గారికి, అలాగే మంత్రులు వెంకటస్వామి గారికి, అలాగే నాని గారికి, మన దొంగ భాస్కర్ గారు రాష్ట్ర తెలుగు కార్యదర్శి దొంగ భాస్కర్ గారికి, అలాగే మణికంఠ గారికి, ఇతర అందరూ ఎన్జిఓస్ పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎన్జిఓస్ ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సేవ చేస్తారు శ్రీకాకుళం పట్టణానికి, అలాగే జిల్లాలో. మీ అందరికీ ఎంత పొగిడినా, మీరు ఎంత సన్మానం చేసినా మీరు కట్టలేని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ఎంత శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు అన్ని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ యువకులు ఎంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ ప్రొఫెషన్స్, పర్సనల్ ప్రొఫెషన్స్తో పాటు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ఎన్జిఓస్ ఈరోజు కలిశారు. నా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు అందరూ కూడా ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే తలసేమియా వచ్చినటువంటి పిల్లలకు మీరు ప్రత్యేకించి స్పెషల్ గేమ్స్ కండక్ట్ చేసి, ఎందుకంటే నార్మల్ గేమ్స్ వాళ్ళు ఆడలేదని ఇప్పుడే మీరు కండక్ట్ చేశారని తెలిసింది. సో చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మణికంఠ ప్రత్యేకించి ఆ అబ్బాయి కోసం వాళ్ళ బాధ చెప్పుకుంటే నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ఏదైతే ఇప్పుడు మేడం ఒక పేరెంట్ మదర్ చెప్పారు, మీరు సదనంలో అప్లై చేయాలంటే ఆ రికగ్నిషన్ ఏదైతే ఇస్తున్నారో అది కేజీహెచ్లో అవుతుంది, రిమ్స్లో అవ్వలేదని చెప్పడం జరిగింది. సో అది రిమ్స్ సూపరింటెండెంట్కి ఇప్పుడే ఫోన్ చేశాను, మేడం లిఫ్ట్ చేయలేదు. అసలు ఎందుకు అవ్వలేదు, దానికి కారణం ఏంటి, దానికి ఏం చేయాలని కూడా నేను మాట్లాడతాను. నా లెవెల్లో అయితే నేను చేస్తాను. ఇప్పుడే ఇంకా పై లెవెల్ అవసరమైతే కేంద్ర మంత్రి గారు మీ కింద రామ్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిస్తాను. అవసరమైతే రాష్ట్ర మంత్రి గారు అచ్చెన్నాయుడు గారితో మాట్లాడించి ఇది ఇమ్మీడియట్గా ఇంప్రూవ్ అయ్యే విధంగా చూస్తాను. మీరందరూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఈరోజు కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు నిధులు సమకూర్చి కిట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రోటీన్స్, గ్లూకోజ్ అన్నితో కలిపి ఒక బ్యాగ్ కలిపి ప్రతి ఒక్క ఎవరైతే కలిసి ప్రాబ్లం ఉందో వారందరూ కూడా మీరు ఇస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాలని మిమ్మల్ని అభినందిస్తూ, అలాగే మన కేంద్ర మంత్రి వర్యులు రామన్న గారు కూడా మరి ఆయన బిజీ లైఫ్లో ఉన్నందువల్ల రాలేకపోతున్నారు. సో మేము కూడా ఆయన